when their blood is still flowing, the Prime Minister of India, who calls himself a nationalist, is sitting in a national park getting a movie made of himself. చాలా బాధాకరం. నేను జాతీయవాదిని చెప్పుకుంటాడు ప్రధాని. మనకు రక్షణగా ఉండేటువంటి సైనికులు 40 మంది పైన హత్య చేయబడితే ఉగ్రవాదులతో జాతీయవాది అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి జాతీయ పార్కులో, నేషనల్ పార్కులో కూర్చొని తన కోసం తయారు చేసినటువంటి సినిమాను చూస్తా ఉన్నాడు. కానీ ఆ చనిపోయినటువంటి సైనికుల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. For 3.5 hours after our youngsters were killed, for 3.5 hours after our youngsters were killed, the Prime Minister posed in front of cameras, smiled for the cameras, laughed for the cameras, and made a movie about himself. 3.5 గంటల తర్వాత చనిపోయినారు, చంపబడినారు మన సైనికులు, యువ సైనికులు చంపబడినారు అని తెలిసిన 3.5 గంటల తర్వాత కెమెరా ముందుకు పోయి నవ్వుతూ మందహాసంతో అతని సినిమా చిత్రీకరణ కోసం పోయినాడు ఈ ప్రధానమంత్రి. He did not feel the pain, the suffering of the families of our youngsters who sacrificed themselves. ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసినారో ఆ 40 కుటుంబాల యొక్క రోదన ఇతనికి అర్థం కాలేదు. కానీ అతను కెమెరాల ముందు నవ్వుతూ అక్కడ పోజులు ఇస్తా ఉన్నాడు. Making a movie, smiling, laughing was more important to him than helping the families of those people who died. ఆ 40 కుటుంబాలకు సహాయం చేయాలి, వాళ్ళ బాధను తీర్చాలి, కన్నీరు తుడవాలి అనేటువంటి దానికంటే చంపబడి రక్తం ఏరులై పారుతా ఉంటే ఇతను కెమెరా ముందుకు పోయి నవ్వుతూ మందహాసంతో తన సినిమాకు పోజులు ఇవ్వడమే అతనికి ప్రాధాన్యత. You can see pictures of the Prime Minister smiling. You can see him on a boat. You can see him standing in front of a river smiling, and pictures and videos being made of the Prime Minister. 3.5 hours, my friends. 3.5 hours. He made a movie about himself. అదేమి రహస్యం కాదు, మీరందరూ చూడవచ్చు. 3.5 గంటల తర్వాత హత్య గావించబడిన తర్వాత కెమెరాల ముందు ఫోటోలు ఇచ్చి నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నాడు. అది మీరందరూ చూడవచ్చు. ఎటువంటి దౌర్భాగ్యపు ప్రధానమంత్రి మనకి ఈ దేశానికి ఉన్నాడు. These are the type of people who call themselves nationalist. ఇటువంటి వారు మేము జాతీయవాదులమని చెప్పుకుంటారు. They don't have enough feeling. They don't have enough feeling to go and touch the family members of the people who have died. వీరికి మానవత్వం లేదు. వీరికి వెళ్ళాలి ఆ కుటుంబాలకు, వాళ్ళు ఓదార్చాలి అనేటువంటి గుణం కూడా లేదు. They don't have enough feeling, enough respect that 40 of our boys have died, and maybe I should stop doing this, and maybe I should try and help them. కనీసం అతనికి స్పృహ రాలేదు. అరే 40 మంది యువ సైనికులు చనిపోయినారే, సినిమా ఆపేద్దాం, నా సినిమా ఆపేద్దాం, అక్కడికి వెళ్దాం, వాళ్ళను ఓదారుస్తాం, వాళ్ళ కుటుంబాలకు సాయం చేద్దాం, మళ్ళీ చూసుకుందాం అనేది లేదే. The Prime Minister of India should be ashamed of his behavior after our boys were killed. మన దేశం కోసం, మన దేశ రక్షణ కోసం 40 మంది పైన హత్య గావించబడితే ఏ ప్రధానికైనా కూడా సిగ్గు ఉండాలి. ఆ సిగ్గు వదిలి సినిమా ముందు, కెమెరా ముందు ఉన్నాడు. He should be ashamed of not giving the people of Andhra Pradesh what they deserve. అతనికి సిగ్గు ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి మాట ప్రత్యేక హోదా అమలు పరచకపోవడం ప్రధానమంత్రి అయినటువంటి వాడికి సిగ్గు అనేది ఉండాలి. What is theirs by right?
ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క హక్కు. And this is our commitment to you. I'd like to conclude by saying to you that you do not have to worry. You do not have to worry about special status for Andhra Pradesh. మీరు ఏమాత్రం సంకోచం పెట్టుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. ప్రత్యేక హోదా అమలు పరిచే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఇది మా బాధ్యత అని మీకు అందరికీ కూడా Today I went to the most holy place in this state. ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి దేవాలయానికి నేను వెళ్ళి వస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న అతి పవిత్రమైనటువంటి దేవాలయం. It was an honor for me to go there. ఇది నాకు గొప్ప అవకాశం. నేను ఆ కొండ దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళడం. It was an honor for me to be given the love and affection that the people gave me. నాకు చాలా గౌరవంగా ఉంది. అక్కడ భగవంతుడే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు. And it is my commitment to you. It is the commitment of the Congress party to you. It is the commitment of the government of India to you that you will be given special status. మరోసారి మీకు భరోసా ఇస్తాను. ఇది నా భరోసా, ఇది కాంగ్రెస్ పార్టీ భరోసా, ఈ దేశం భరోసా, భారత ప్రభుత్వం యొక్క భరోసా. మీకు ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతాం. I would like to thank all of you for coming here to this meeting. మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. And thank you always for the love and affection that you show me. మీరెప్పుడు కూడా చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్. ప్రత్యేక హోదా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ